హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. పేజ్ మేకర్ ట్యూటోరియల్లో ఈరోజు పార్ట్ 9 చూడబోతున్నారు. ఓకేనా? సో ఇంతకుముందు పార్ట్ 8లో పేజ్ మేకర్లో ఉండే ఫైల్ మెనూ గురించి, నేను అందులో ఉండే ఆప్షన్స్ గురించి చెప్పున్నాను. ఒకవేళ వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఎడిట్ మెనూ గురించి, అందులో ఉండే మెనూస్ ఆప్షన్స్ గురించి. సో మరి లేట్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఎడిట్ మెనూలో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే అండు. ఓకే, సో అండు ఎప్పుడు ఉపయోగపడుతుంది మీకు తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ మనం ఏదైనా ఒక స్టెప్ మనం చేసిన తర్వాత అది వద్దు అనుకుంటే తిరిగి ప్రీవియస్ స్టెప్కి, అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి అంటే అండు మనం చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి మనం ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, సంథింగ్ ఇలా నేను రాస్తున్నాను. మనము ఎడిట్ మెనూకి వెళ్ళి అండు చేసి చూద్దాం. అండు ఎడిట్ బటన్ పైన క్లిక్ చేద్దాం. చూసారా, ఇది నేను ఏదైతే టైపింగ్ చేశానో ఆ స్టెప్ అనేది పోయింది, అంటే మనం వెనక్కి వెళ్ళాము అనమాట. సో ఈ విధంగా మనకి పేజ్ మేకర్లో అండు అనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మళ్ళీ రీడు ఎడిట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే అండు చేసి ఒకసారి వెనక్కి వెళ్ళాం కదా, మళ్ళీ ముందుకు వస్తాం అనమాట. సో ఎడిట్ మెనూకి వెళ్ళి అండు ఎడిట్ ప్రెస్ చేస్తే మనకి టైప్ చేసింది పోయింది, మళ్ళీ అదే పోయింది, అండు ద్వారా పోయింది మళ్ళీ రావాలి అంటే ఎడిట్ మెనూకి వెళ్ళి రీడు ఎడిట్ చేస్తారు. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Z. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మిగతా ప్రోగ్రామ్స్ లాగా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అండూస్ అనేవి ఇక్కడ జరగవు, కేవలం ఒకసారి మాత్రమే అండు జరుగుతుంది. కాబట్టి మనం పేజ్ మేకర్లో ఎక్కువగా తప్పులు చేయడానికి ఆస్కారం ఇవ్వకూడదు. నెక్స్ట్ ఎడిట్ మెనూలో కట్ గురించి చూడండి. ఇది మీకు తెలిసి ఉంటుంది. సో దానికి అది తెలుసుకునే ముందు, ఇంతకుముందు మనం సేవ్ చేసిన ఫైల్స్ ఒకటి ఓపెన్ చేద్దాం. ఫైల్ మెనూకి వెళ్తున్నాను, రీసెంట్ పబ్లికేషన్స్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ తీసేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైనా వేరే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాను. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎడిట్లోకి వెళ్ళి కట్ చేయాలి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా ఆబ్జెక్ట్ కానివ్వండి లేకపోతే టెక్స్ట్ కానివ్వండి, ఒక దగ్గర తీసేయాలి అనుకుంటే అక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత కట్ అప్లై చేయాలి దాని మీద. సో కాబట్టి నేను ఇంకా కూడా కట్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఇది పోయింది. మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ మీరు ఎడిట్ మెనూకి వెళ్ళి పేస్ట్ కనుక ప్రెస్ చేస్తే ఆ ఏరియాలోకి వచ్చేస్తుంది. లేదా మనం వేరే ఒక పేజ్లోకి వెళ్ళి ఇంకా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నాకు ఇంకో పేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పేజ్ ఉంది. నాకు సెకండ్ పేజ్ కావాలి అంటే నేను డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్తున్నాను. ఫైల్ మెనూకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 2 చేస్తున్నాను నేను. ఓకే బటన్ ప్రెస్ చేసా. ఇప్పుడు చూసారా సెకండ్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ తర్వాత ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేద్దాం, ఎడిట్ మెనూకి వెళ్ళి కట్ చేద్దాం. ఈ కట్కి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+X. ఇప్పుడు ఇందులో పోయింది కదా, ఇప్పుడు దీన్ని సెకండ్ పేజ్లోకి పేస్ట్ చేద్దాం. సెకండ్ పేజ్లోకి వచ్చాము, ఎడిట్ మెనూకి వెళ్ళి పేస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+V. సో ఫ్రెండ్స్ వచ్చింది కదా, ఇది కట్ పేస్ట్. ఇప్పుడు మనం మళ్ళీ ఎడిట్ మెనూకి వెళ్దాము. కాపీ ఏంటో చూడండి. మీకు కట్ కాపీ గురించి తెలిసి ఉంటుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్లో తీసేసి మరొక ప్లేస్కి మార్చాలంటే ముందు దాని మీద కట్ అప్లై చేయాలి, తర్వాత పేస్ట్ చేయాలి. అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, రాసిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దానికి డూప్లికేట్ చేయాలి అనుకుంటే మీరు కాపీ చేయాల్సి ఉంటుంది, తర్వాత పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను అదేవిధంగా ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎడిట్లోకి వెళ్ళి కాపీ అప్లై చేశాను. కాపీకి షార్ట్ కట్ కీ అంటే Ctrl+C కీబోర్డ్ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ నాకు వేరే చోట కావాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ బయట క్లిక్ చేస్తున్నాను, ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అప్లై చేశాను. చూసారా, ఇక్కడ 2 వచ్చాయి, చూసారా లేదా? అండ్ అలాగే మనము పేజ్ 1లోకి వెళ్ళి కూడా Ctrl+V ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది డూప్లికేట్ అంటారు. ఇలా ఒకసారి కాపీ చేసి మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఎడిట్ మెనూలో కట్కి షార్ట్ కట్ కీ ఏంటో చెప్పండి, Ctrl+X. కాపీకి షార్ట్ కట్ కీ ఏంటో చెప్పండి, Ctrl+C. అండ్ పేస్ట్కి Ctrl+V షార్ట్ కట్ కీస్ మీరు అప్లై చేయాలి. ఫ్రెండ్స్ అర్థమైందా? అలాగే ఇప్పుడు నేను సెకండ్ పేజ్లోకి వెళ్ళాను. ఇప్పుడు నాకు ఇవి ఉన్నాయి చూసారా, ఈ ఆబ్జెక్ట్లో ఉన్నాయి కదా, ఈ 2 ఆబ్జెక్ట్లు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ పాయింటర్ టూల్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా డ్రాగ్ చేస్తే ఆ 2 ఆబ్జెక్టులు సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎడిట్ మెనూకి వెళ్ళి
క్లియర్ బటన్ కనుక ప్రెస్ చేశాను అనుకోండి, అప్పటి వరకు మన డాక్యుమెంట్లో ఏ ఆబ్జెక్ట్స్ అయితే మీరు పాయింటర్ టూల్తో సెలెక్ట్ చేసి ఉన్నారో అప్పుడు అవన్నీ కూడా ఒకేసారి చెరిగిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఎడిట్ మెనూకి వెళ్ళండి. దాని తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉంది. ఇది దేనికోసం అంటే ఒక పేజ్లో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి మనం సెలెక్ట్ ఆల్ చేయాలి. దాని గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ తెలుగులో ఉన్న ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ నేను పాయింటర్ టూల్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అలాగే అది సెలెక్షన్ ఉన్నప్పుడు నేను మరొకటి క్లిక్ చేశాను అనుకోండి, అది సెలెక్షన్ పోయి ఇది సెలెక్షన్లోకి వస్తుంది. ఇట్లా మనకి ఒక్కసారి మాత్రమే సెలెక్షన్ అవుతుంది. అలాగా మనం డాక్యుమెంట్లో ఉండే అన్నింటినీ ఒకేసారి సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ ఆల్ అప్లై చేయాలి. ఎడిట్ మెనూకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ చూసారా, ఇక్కడ అన్నీ ఒకేసారి సెలెక్ట్ అయ్యాయి. మీరు ఇంకో విషయం కూడా అడగవచ్చు నాకు, ఇక్కడ అన్నీ ఒక్కసారి కాకుండా ఒక్కొక్కటి నాకు సపరేట్గా సెలెక్ట్ చేయాలి కలిపి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి సెలెక్ట్ చేశాను, దీనితో పాటు ఈ మధ్యలో ఉన్న పారాగ్రాఫ్ని ఇంకా కూడా సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ని హోల్డ్లో ఉంచండి, పట్టుంచండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్లో ఉంది అండ్ ఇది ఇంకా కూడా సెలెక్ట్ ఉంది. ఇలా షిఫ్ట్ బటన్ హోల్డ్లో ఉంచి మీకు నచ్చిన ఆబ్జెక్ట్స్ని ఆర్ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థమైందా సెలెక్షన్ గురించి? ఎడిట్ మెనూలో నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ మల్టిపుల్. ఇది దేనికోసం చూడండి. పేస్ట్ ఇక్కడ పేస్ట్ మీరు చేశారు, ఇక్కడ పేస్ట్ మల్టిపుల్ ఉంది చూడండి. ఇది దేనికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది కదా, నాకు ఇలాంటిదే నాకు మరొక 4 పిక్చర్స్ నాకు సేమ్ కావాలి. మళ్ళీ మనం కాపీ ఒకసారి చేసి 10 సార్లు పేస్ట్ చేయక్కర్లేదు, ఆర్ 3 టైమ్స్ పేస్ట్ చేయక్కర్లేదు. ముందు ఏం చేస్తారంటే ఈ పిక్చర్ని సెలెక్ట్ చేయండి అండ్ ఎడిట్లోకి వెళ్ళండి, కాపీ క్లిక్ అప్లై చేయండి. దాని తర్వాత ఎడిట్ మెనూకి వెళ్ళి పేస్ట్ మల్టిపుల్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ డైలాగ్ బాక్స్లో పేస్ట్ నెంబర్ ఆఫ్ కాపీస్ అడుగుతుంది. అంటే ఇక్కడ నాకు ఇది ఎన్నిసార్లు మనం పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 కావాలి, 10 కాపీస్ కావాలి. సో అందుకే నేను 10 ఇచ్చాను. హారిజంటల్ ఆఫ్సెట్, వర్టికల్ ఆఫ్సెట్ అంటే పేస్ట్ అయిన తర్వాత ఒక 10 పిక్చర్లలో ప్రతి పిక్చర్కి ఎంత స్పేస్ ఉండాలో ఇక్కడ మనం సైజు కూడా ఇచ్చుకోవచ్చు, గ్యాప్. ఓకే, సో నేను అలా వదిలేస్తున్నాను. ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ దీనికేమో 10 టైమ్స్ డూప్లికేట్ చేస్తే ఈ 10 ఫైల్స్ సపరేట్గా వచ్చున్నాయి. ఓకే, ఇలా మనం సపరేట్గా 10 కావాలంటే 10 యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇది పేస్ట్ మల్టిపుల్ యూజ్. మీరు 10 టైమ్స్ పేస్ట్ చేయక్కర్లేదు, ఒకేసారి ఒకే క్లిక్తో పిక్చర్స్ని మనం పేస్ట్ చేసుకోగలిగాం అనమాట, సేమ్ సైజ్ అండ్ సేమ్ డైమెన్షన్తో. ఓకే, ఇప్పుడు మనం ఇది ఒకేసారి డిలీట్ చేయాలంటే సెలెక్షన్ పాయింటర్ టూల్తో క్లిక్ చేస్తున్నాను, ఇలా డ్రాగ్ చేస్తే సెలెక్షన్ చేసి డిలీట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేస్ట్ స్పెషల్ మనకి తర్వాత తెలుసుకుందాము దాని అవసరం వచ్చేటప్పుడు. అండ్ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ ఏంటో చూడండి. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్కి అండ్ ఫైల్ మెనూ నుండి ప్లేస్ కమాండ్కి కొద్దిగా తేడా ఉంది. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూడండి. అండ్ తర్వాత ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతర ప్రోగ్రాములకు సంబంధించిన వర్క్ని ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట, లేదా ఇతర ప్రోగ్రాంలో చేసి ఆ వర్క్ అనేది ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోటో ఎడిట్ చేయాలనుకోండి, కలర్ మార్చాలి లేకపోతే క్రాప్ చేయాలి, ఎవ్రీథింగ్. అలాంటప్పుడు ఆ వర్క్ అంతా కూడా ఫోటోషాప్ ఇమేజ్లో అవుతుంది. మరి ఫోటోషాప్లో చేసుకుని ఇక్కడ తీసుకురావాలంటే అప్పుడు మనం ఇక్కడ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకేదైనా పిక్చర్స్ని మనం డ్రా చేయాలనుకోండి, అది ఎంఎస్ పెయింట్లు చేయాల్సి ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేసా. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా మనం ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ ఇక్కడ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను సంథింగ్ మీకు చూపిస్తున్నాను అర్థం కావడం కోసం. చూసారా, అక్కడ వర్క్ అయిన తర్వాత అది క్లోజ్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ పెయింట్లో మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది ఇందులో యాడ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అర్థమైందా? అలాగే మనం ఫోటోషాప్ నుంచి కూడా ఏదైనా వర్క్ చేసుకుని ఆ పర్టికులర్ ఇమేజ్ని మనం అడోబ్ పేజ్ మేకర్లో ఆబ్జెక్ట్ రూపంలో ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ యూజ్. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ స్టోరీ. ఒకవేళ బిట్ మ్యాప్ ఇప్పుడు చూసారా, ఇది ఎడిట్ స్టోరీ చూద్దాము. ఇక్కడ చూడండి బిట్ మ్యాప్ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉంది చూసారా. ఒకవేళ మనం క్రియేట్ చేసిన ఈ బిట్ మ్యాప్ ఇమేజ్ని ఎడిట్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ పెయింట్లో ఓపెన్ చేయాలన్నా అది సెలెక్ట్ చేసి ఎడిట్ మెనూకి వెళ్ళి
లాస్ట్ వన్ బిట్ మ్యాప్ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి చూస్తే మౌస్ పాయింటర్ పెడితే మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి, ఎడిట్ అండ్ ఓపెన్. ఈ ఎడిట్ బటన్ మనం క్లిక్ చేస్తే మళ్ళీ పెయింట్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఏదైతే చేయాలనుకుంటున్నారో సంథింగ్ ఇలా నేను చేశాను రఫ్గా. తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ మనం ఎడిట్ అవ్వడం గమనించవచ్చు. సో ఈ విధంగా మనం లాస్ట్ ఎడిట్ మెనూలో లాస్ట్ ఆప్షన్స్లో ఆబ్జెక్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఎడిట్ స్టోరీ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేజ్ మేకర్లో వర్క్ చేస్తున్నాను అండ్ నేను సంథింగ్ మ్యాటర్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సంథింగ్ డేటా టైప్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఫోటో పేజ్ మేకర్ డాక్యుమెంట్లో నేను దేన్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లే. అలాంటప్పుడు మనం సపరేట్గా సీక్రెట్గా ఇక్కడ మనం చూపించకుండా మనం ఓన్లీ డేటా మాత్రం టైపింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ స్టోరీ పైన క్లిక్ చేయాలి. దీని షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+E. వన్స్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏ డాక్యుమెంట్ ఇంకా కూడా మీరు వర్క్ చేసింది కనబడదు. ఇక్కడ కేవలం ఇందులో మనం డేటా టైపింగ్ మాత్రం చేయొచ్చు. సో నేను ఒక లైన్ టైప్ చేసి మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ Ctrl+E ప్రెస్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా డాక్యుమెంట్లోకి వస్తాం. బట్ ఇక్కడ మౌస్ పాయింటర్ మీకు గమనించండి ఒకసారి మారిపోయింది. ఓకేనా, అంటే ఆ స్టోరీలో ఏదైతే మ్యాటర్ టైప్ చేసామో అది ఇక్కడ మనం డైరెక్ట్గా క్లిక్ చేసి పేస్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి వస్తున్నాను, డైరెక్ట్ ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. ఓకేనా, అలా మొత్తం మ్యాటర్ అక్కడ టైప్ చేసింది ఇక్కడికి తీసుకురావడానికి స్టోరీ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఎడిట్ స్టోరీ అనేది ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఇవాళ నేను వీడియోలో మీకు ఎడిట్ మెనూలో మొత్తం ఆప్షన్స్ గురించి చెప్పాను విత్ షార్ట్ కట్ కీస్తో. ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక వీడియోలో మీట్ అవుదాం నెక్స్ట్ మెనూతో. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.